రేపే కనుమ ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రేపు కనుమ రోజున గుర్తుపెట్టుకొని ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్కటి తిన్నట్లయితే ఈ కనుమ అనేది మీ జీవితాల్లోకి బాగా కలుసుబాటును తీసుకొస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అయ్యేలాగా చేస్తుంది. కానీ వీటిని తినకపోతే మాత్రం యముడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలాగే చాలా వరకు కూడా కష్టాల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. వీటిని తింటే మాత్రం అదృష్టం అనేది మీ సొంతమయ్యి మీరు కుబేరుల్లాగా మారుతారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. మనకి తెలుగువారి యొక్క పెద్ద పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది. సంక్రాంతికి ముందు రోజు భోగి, అలాగే సంక్రాంతి తరువాత రోజు కనుమను జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి సంబరాల్లో 3వ రోజైనటువంటి ఈ కనుమ పండుగకు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. భోగి రోజున మనం ఏంటంటే పాత సామాన్లను మంటల్లో వేసి కొత్త వెలుగును ఆహ్వానిస్తాము. సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని కొత్త పంట చేతికి వచ్చే సమయం కాబట్టి కొత్త పంట బియ్యంతో పొంగల్ని వండుకుంటాము. అలాగే రేపు మరుసటి రోజు ఏంటంటే మనకు కనుమ పండుగ. వీటన్నింటికన్నా ఈ కనుమ పండుగను చాలా శక్తివంతంగా చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుమ రోజున మనం చేసేటటువంటి ఒక చిన్న పని అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది. కనుమ రోజున ఇంట్లో మీరు ఏమి చేసినా చేయకపోయినా పర్వాలేదు, మర్చిపోకుండా ఈ ఒక్క ఆహారాన్ని వస్తువుని పదార్థాన్ని తింటే మాత్రం చాలు, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే తినాలి కూడా, తినకపోతే మాత్రం అష్ట కష్టాలు అనేవి తప్పవు. అంతేకాకుండా ఆ యొక్క పదార్థాన్ని తినకపోతే ఏంటంటే యమధర్మరాజు యొక్క ఆగ్రహానికి గురవుతారని, అలాగే ఆయుష్ తగ్గిపోతుందని, మన జీవితాల్లో పరమ దరిద్రం అనేది అలుముకుంటుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇది తినకపోవటం వలన మీరు పాపాన్ని మూట కట్టుకున్నటువంటి వారవుతారు. మీరు చేసే పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. అలాగే ఈ కనుమ రోజు ఈ పదార్థాన్ని తినని వారిని యముడు కష్టాల పాలు చేస్తాడని, అపమృత్యు దోషాలను కలిగిస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి రేపు కనుమ రోజున ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పదార్థాన్ని తింటే మాత్రం మీకు తిరుగులేని రాజయోగం, ఐశ్వర్యం పడతాయి. అలాగే ఆయుష్ పెరుగుతుంది. సంవత్సరం పొరుగుడం కూడా మీకు ఎటువంటి ఆపదలు కష్టాలు అనేవి రాకుండా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ కుబేర్లుగా మారే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ కనుమ పండుగ రోజున అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది తినటం వల్ల ఉన్నటువంటి రహస్యం ఏమిటి, అలాగే కనుమ పండుగ రోజున ఎలాంటి పూజలు చేయాలి, అలాగే మన పెద్దవాళ్ళకు పితృపూజలు పితృకార్యాలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమాచారము మీరు కొట్టే లైక్ వల్ల నలుగురికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ పుణ్యం మీకు భగవంతుడి రూపంలో తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మీ యొక్క లైక్ అనేది మాకు సపోర్టింగ్గా ఉంటుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. కనుమ పండుగ అంటే ముఖ్యంగా పశువులను పూజించే పండుగ. ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు. అంటే మీ గ్రామాల్లో కావచ్చు, మీకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల గుడికి వెళ్ళి అక్కడ గ్రామ దేవతల దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించటము, తర్వాత వాటన్నింటినీ ప్రసాదంగా స్వీకరించటం, కొబ్బరికాయ కొట్టుకోవటము, మొక్కులు ఏదన్నా ఉంటే చెల్లించుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా గ్రామ దేవతలకు ఏంటంటే కుంకుమ పూజ చేపిస్తే చాలా మంచిదండి. పూజ చేయటం కుదరని వాళ్ళు కనీసము ఆ తల్లి గుడికి వెళ్ళి చక్కగా ఆ తల్లికి ఏంటంటే వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా మీరు తీసుకుంటే చాలా మంచిది. ఇలా కనుమ రోజు చేయటం వల్ల ఏంటంటే మన జాతకాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఇంకా గ్రామ దేవతలకు రేపు ఏంటంటే పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఇంటిలో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి, మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. వాహన ప్రమాదాలు ఏదన్నా, మృత్యుదోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. కనుమ పండుగను ఏంటంటే పట్టణాల్లో కన్నా కూడా పల్లెటూరుల్లో బాగా జరుపుకుంటూ ఉంటారండి. ఈ పండుగని ప్రత్యేకంగా పశువుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనకు అన్నం పెట్టేటటువంటి భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తూ ఉంటారు. పల్లెటూరుల్లో అయితే పశువుల పాకలు అంటే చావిళ్ళు అంటారు కదా, అలాంటి పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతూ ఉంటారు. ఈ పొంగల్ని చక్కగా దేవునికి నైవేద్యంగా పెట్టి తరువాత పొలానికి తీసుకువెళ్ళి చల్లుతారనమాట. దీన్ని పొలంలో చల్లటం అనేది దీన్ని పోలి చల్లటం అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారనమాట. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని చెప్పేసి
చెప్పేసి రైతుల నమ్మకము. ఎందుకంటే పల్లెటూరు అనేదే మనకు పంటలను అందించేటటువంటి ఒక సంపద అండి. మనము ఎంత డబ్బు సంపాదించినా కూడా మనం మట్టిలో నుంచి వచ్చినటువంటి పంటలను మాత్రమే మనం ఆహారంగా తీసుకుంటేనే బ్రతకగలుగుతాము. అందులో ముఖ్యంగా మనము బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా రైతు అనేవాళ్ళు లేకుండా మనము లేము. అలాగే పండే పంటలు అనేవి లేకుండా మన యొక్క బ్రతుకు జీవన విధానమే కొనసాగదనమాట. ఎంత డబ్బు సంపాదించినా డబ్బును తినము, మనం తినేది పండే పంటలను మాత్రమే తినగలుగుతాం. కాబట్టి చక్కగా ఈ రోజున ఏంటంటే అలా చల్లుకోవటం వలన పాడి పంటలు అనేవి సమృద్ధి చెందుతాయి. ఇంకా ఈ రోజున పశువులతో ఎలాంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మనకు పంటలు పండించడంలో సహకరించినటువంటి ఈ పశువులను ఏంటంటే దైవంగా భావించి వాటిని పూజిస్తారనమాట. అయితే పల్లెటూరుల్లో కనుమకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కనుమ పండుగ రోజు ఏంటంటే రథం ముగ్గును వేస్తారనమాట. అలా రథం ముగ్గును వేయటం వలన ఒక కారణం అనేది కూడా దీని వెనకమాల ఉంది. అది ఏంటి అంటే రథం ముగ్గు యొక్క విశిష్టత చాలా స్పెషల్ అండి. ప్రతి మనిషి శరీరం కూడా ఒక రథం అని, ఆ దేహం అనే రథాన్ని నడిపేవాడే ఆ పరమేశ్వరుడు అని చెప్పి భావిస్తూ ఉంటారు. తనను సరైనటువంటి దారిలో నడిపించమని చెప్పేసి కోరుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్నటువంటి పరమార్థము. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడు మనకు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగట ఏంటంటే రథం ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ఇంకా ఈ రోజున ఏంటంటే వడ్ల కుచ్చులను ఇంటి ముందు తగిలిస్తూ ఉంటారు. ఇలా తగిలించడం వల్ల ఏంటంటే ఇంటి చుట్టుప్రక్కల ఉండేటటువంటి పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించినటువంటి వడ్లను తింటాయో అప్పటి నుంచి ఇక మన జీవితానికి తిరుగు అనేదే ఉండదు. మీకు మీ కుటుంబానికి చాలా మేలు సంతోషం అనేవి వస్తాయి. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా ఈ కనుమ రోజున ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కూడా పెద్దలను తలుచుకొని ఏంటంటే బట్టలు పెట్టుకుంటూ ఉంటారు. కొందరు సంక్రాంతి రోజు పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే కనుమ రోజు పెట్టుకుంటారు. అది మీ ఇంటి యొక్క ఆచారాన్ని బట్టి ఏ రోజైనా పెట్టుకోవచ్చు. దీనికోసం మీరేంటంటే ఇంట్లో వండుకున్నటువంటి పిండి పంటలు, అలాగే అన్నము, కూరలు, వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు అన్నీ కూడా ఒక విస్తర్లో కానీ ప్లేట్లో కానీ వడ్డించి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఫోటోల ముందల అవన్నీ కూడా ఉంచాలన్నమాట. అలాగే కొత్త బట్టలను కూడా వారి ముందు పెట్టుకోవాలి. తర్వాత చక్కగా వారి ఫోటోలకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు అనేవి తీసుకోవాలి. మనకి దేవుడి యొక్క ఆశీస్సులు అనేవి ఎంత ముఖ్యమో అలాగే మనకు పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యం అన్నమాట. మన జాతకంలో పితృదోషాలు ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలకు కారణం ఆ పితృదోషాలు, పితృశాపాలే. కాబట్టి ముఖ్యంగా అసలు ఈ సంక్రాంతి పండుగ యొక్క అర్థమే అదండి. ఇది పెద్దల పండుగ అన్నమాట, కీడు పండుగ. కాబట్టి పెద్దవాళ్లకు ప్రత్యేకంగా ఇలా పితృ పూజలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు పిలిచి బ్రాహ్మణుల చేత కొంతమంది చేపించుకుంటారు, కొంతమంది మామూలుగానే వాళ్ళ ఇంట్లో పెద్దల యొక్క ఫోటోలను పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన ఆహారాలన్నీ కూడా ఒక విస్తర్లో వడ్డించేసి చక్కగా గ్లాస్తో నీళ్లు పెట్టి, అలాగే కొత్త బట్టలు అంటే లుంగి, టవలు, అలాగే ఆడవారైతే జాకెట్ ముక్క, చీర ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని నమస్కారం చేసుకొని పితృదేవతల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క సమస్యల సంఖ్య ఏదైతే ఉంటుందో, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ఈ మృత్యు దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండటానికి పితృదేవతల యొక్క ఆశీస్సులు కారణమవుతాయి. అలాగే రేపు కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి చక్కగా రేపేంటంటే మీ ఇంటి ముందుకు కాకి వస్తే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి కలుగుతాయి. ఇంకా కాకి ఏంటంటే మనకు శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కాకికి ఇట్లా తినిపించడం వలన కలుగుతుంది. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా రేపు కాకిని చూసినప్పుడు చెప్పుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపు గోవుల్ని పూజ చేసి గోవులకు కూడా ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి. నానబెట్టినటువంటి మినుములు బెల్లంతో కలిపి పెట్టడము, అలాగే మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు గారెలు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే గోవుకు పెట్టడము, అలాగే ఎద్దులకు పెట్టడము, వాటికి పూజ చేసుకోవటము, రేపు వాటికి విశ్రాంతినివ్వటం వలన మన జీవితంలో కూడా ఇలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. నోరు లేని మూగజీవులను మనం పూజించేటటువంటి పండుగేనండి కనుమ పండుగ. ఎందుకంటే వాటి మనసులో ఎలాంటి కల్మషము అనేది ఉండదన్నమాట. నిస్వార్థంగా మనం చూపించే
చూపించే కాస్త ప్రేమ కోసము అవి ఎంతటి కష్టాన్నైనా సరే మౌనంగా భరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి చేత మనం చాకిరీ చేయించుకోవటమే కాదు, వాటికి కడుపు నిండా కూడా ఆహార పదార్థాలు తినిపించాల్సినటువంటి బాధ్యత అనేది మన మీద ఉంటుంది. ఇక రేపు మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆహారం అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు ఈ ఆహార పదార్థాన్ని రేపు కనుమ రోజున తప్పకుండా తినాలి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో, పురాణాల్లో మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినే వాళ్ళంతా ఆరోగ్యంగా చాలా సంతోషంగా 100 ఏళ్ళు అంటే నిండు నూరేళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా బ్రతికారనమాట. ఎందుకంటే ఇప్పుడు తినబోయేటటువంటి ఆహారం అనేది మనకు అంత బలాన్ని, అంత శక్తిని ఇస్తుంది. మనకు పని చేసుకునేటటువంటి శక్తిని, మానసిక ధైర్యాన్ని ఇలాంటి వాటన్నింటిని కూడా ఇస్తుందన్నమాట. మరి తినాల్సినటువంటి ఆహార పదార్థాల్లో రేపు ముఖ్యమైనది ఏంటి అనంటే మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు. ఈ మినుములను కూడా మనం చక్కగా పొలాల్లో పండిస్తూ ఉంటాము. ఈ మినుములు అనేవి చాలా బలమైనటువంటి ఆహారం అనమాట. మినుములతో రేపు ఏంటంటే చక్కగా గారెలు వండుకొని మీరు మినప గారెలను కనుక మీరు ఆహారంగా తీసుకున్నట్లయితే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఉక్కులాగా బలంగా ఉంటారనమాట. వారికి శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా రేపు కనుమ రోజున గారెలని చెప్పేసి, ఇట్లా వడలని చెప్పేసి, చికెను అంటే కోడి పులుసులతోటి, నాటుకోడి పులుసు, అలాగే చికెన్ అని చెప్పేసి, మటన్ పులుసులని, ఇట్లా చాలా రకాలుగా నాన్ వెజ్తో కలుపుకొని మనకి కనుమ రోజున ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటారనమాట. అలా తీసుకోవటం వల్ల మనకేంటంటే బాగా శక్తి కలుగుతుంది. పిల్లలకి, పెద్దలకి తెలివితేటలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎలాంటి కష్టాన్నైనా సరే తేలికగా తీసేసుకునే శక్తి అనేది ఉంటుంది. అలాగే మినుములతో చేసినటువంటి సున్నుండలు ఉంటాయి కదా, అలాంటి సున్నుండలకు కూడా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానీ తింటే మీ యొక్క నడుములు అనేవి చాలా బలంగా ఉంటాయని మనం అంటే శక్తిగా పనిచేయటం కోసం పొలాల్లో చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు నడుములు అంటే వెన్నుపూస అనేది ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత బాగా పనిచేయగలుగుతారు. కాబట్టి ఇలా గారెలు, మినప సున్నుండలు, అలాగే రేపు అంటే వారి యొక్క ఇష్టాన్ని బట్టి చికెన్, నాటుకోడి పులుసులు కావచ్చు, ఇలాంటి వాటితో గనక మీరు ఆహారాన్ని గనక చేసుకొని తిన్నట్లయితే మీకు శక్తి అనేది బాగా ఉంటుంది. రేపు తప్పకుండా మినుములతో చేసినటువంటి పదార్థాలు తినాలి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అంటే ఈ గారెలు కావచ్చు, మినప సున్నుండలు కావచ్చు, ఇలాంటివి తప్పనిసరిగా తినాలి. రేపు మినుములతో చేసిన పదార్థాలు తినకపోతే కనుక భగవంతుడు మన చేత ఇనుమును తినిపిస్తాడని కూడా శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అంటే అంతటి భయంకరమైనటువంటి మొండి కష్టాలు పెడతాడు అని చెప్పేసి అర్థము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు తప్పనిసరిగా మినుములతో చేసినటువంటి గారెలు, మినప సున్నుండలు ఇలాంటివి తప్పనిసరిగా తినండి. ఇలా తినటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. మనకు దరిద్రం అంటే ఏమీ లేదండి. మనకు ఏదైనా సరే డబ్బు ఉంటేనే అదృష్టం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ అన్ని భాగ్యాల్లో కల్లా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యము. ఆ ఆరోగ్యమే సరిగ్గా లేదనుకోండి, మనం హాస్పిటల్ పాలైపోతాము. డబ్బంతా కూడా హాస్పిటల్ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి, అదృష్టంతో ఉండాలంటే మనకు ఆరోగ్యం అనేది ఉండాలి. అప్పుడే మనం సంపాదించుకున్నటువంటి సంపాదనను అనుభవించగలుగుతాము. ఆరోగ్యం లేకపోతే ఎదురుగా 100 రకాల పంచభక్ష పరిమాణాలు ఉన్నా కూడా మనం వాటిని తినలేము. తినలేనప్పుడు ఇక జీవితానికి అర్థమే ఉంటుంది. కష్టపడేది మనిషి తినటం కోసమే. అలాంటి తిండి అనేది మనకు లేనప్పుడు మన సంపాదన అంతా కూడా బూడిదలో పోసినట్లు అవుతుంది. కాబట్టి యమధర్మరాజు యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా ఉండాలి అనంటే ఈ యొక్క ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. అప్పుడు మనం బలంగా ఉంటాము. బుద్ధి బలము, శరీర బలంతో సంతోషంగా ఉంటామన్నమాట. కాబట్టి చక్కగా రేపు ప్రతి ఒక్కరూ కూడా మినుములతో చేసిన ఆహార పదార్థాలు తినండి. మనం తినటమే కాకుండా మన కోసం కష్టపడి చేసేటటువంటి పశువులకి, ఆ గోవులకు, ఎద్దులకు, ఇలాంటి వాటికి కూడా మినుములతో చేసిన ఆహార పదార్థాలు, గారెలు, మినుములు ఇలాంటివి తినిపించండి. ఇంకా రేపేంటంటే పొరపాటును కూడా పెరుగు తినకూడదు. పెరుగును తింటే ఈ చలికాలంలో ఏంటంటే కఫం అనేది పెరుగుతుంది. కాబట్టి రేపు కనుమ రోజున ముఖ్యంగా పెరుగును తినకూడదు. ఇంకా వీటితో పాటుగా బీన్స్, మనకి బఠానీలు ఉంటాయి కదండి, ఈ బఠానీలను మనకి ఎక్కువగా ఇప్పుడు వాడుతూ ఉంటాం ఈ చలికాలంలో. కానీ రేపు కనుమ రోజున ఈ బఠానీలను పొరపాటును కూడా ఈ బీన్స్ను తినకూడదనమాట. తింటే మాత్రం చాలా రకాల కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంకా కాకరకాయలను రేపెట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. కాకరకాయలు మనకు చేదుగా ఉంటాయి కాబట్టి కాకరకాయలు వండటం
పెట్టడం కానీ, తినటం కానీ, పెద్దల ఫోటోల ముందల పెట్టడం కానీ పొరపాటును కూడా చేస్తే మాత్రం చాలా రకాల కష్టాలు పడాల్సినటువంటి కర్మలు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాకరకాయలను వండొద్దు, తినొద్దు. ఇంకా చిక్కుళ్ళు అంటేనే ఈ పేరులోనే ఉందండి చిక్కుళ్ళు కష్టాలని. కాబట్టి రేపు చిక్కుడుకాయలను అంటే గోరు చిక్కుళ్ళు కావచ్చు, లేదా విత్తనాల చిక్కుళ్ళు ఇలాంటివేవి పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. వీటితో పాటుగా పచ్చళ్ళు, ఊరగాయ, ఉసిరికాయ పచ్చడి, మాగాయ పచ్చడి ఇలాంటివేవి కూడా పచ్చళ్ళు తినకూడదు. తింటే మాత్రం చాలా రకాల కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇవి కూడా పాటించాలి. ఇంకా రేపేంటంటే ఆరెంజ్ కలరు అంటే నారింజ రంగుతో ఉన్నటువంటి బట్టలు ధరించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి. రేపు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. ఆరెంజ్ కలరు బట్టలు ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి వేసుకోవటం వలన కనుమ రోజున మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్ల పాటు ఆనందంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు పొరపాటున ఈ పొరపాట్లు చేయకూడదు. అంటే తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, స్నానం చేయకుండా ఉండటము, ఇంట్లో పితృదేవతలకు నమస్కారం అన్న చేసుకోకుండా ఉండటము, గడ్డాలు చేసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, అలాగే అరవటము, గొడవలు పడటము, ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టటము, గొడవలకు వెళ్ళటాలు ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా చక్కగా రేపు కనుమ రోజున పాడి పంటలతోటి, పశువులతోటి గడుపుతూ వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇట్లా తినిపించి వాటికి విశ్రాంతినిస్తూ, అలాగే మీరందరూ కూడా ఇలాంటి ఆహార పదార్థాలను, మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలను తిని అందరూ కూడా సంతోషంగా, బలంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రేపు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులైతే ఇవన్నమాట. అర్థమైంది కదండి. రేపు కనుమ రోజున ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే మనకు మంచి జరుగుతుంది, ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఇదంతా కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే ఇంతటి విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది మేము పడినటువంటి కష్టానికి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మీరంతా కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.